సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ముందు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే లాస్ట్ నైట్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు మరి బయాలజీ ఎలా చదవాలని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. అయితే చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు ఇంటర్మీడియట్ స్థాయిలో ఏ విధంగా చదవాలి అనేటువంటి అంశం. కాబట్టి మనకి టైం ఉంది కాబట్టి ఏం చేస్తానంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ ముందు తీసుకొని ఈ బాటనీలో గత ప్రీవియస్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చింది, ఇప్పుడు ఎలా చదవాలని చెప్పేసి కొన్ని కోర్ ఏరియాస్ మీకు చెప్పడం జరుగుతుంది. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి, అది కూడా చెప్పేస్తాను. అలాగా ఫస్ట్ ఇయర్ బాటనీ, ఫస్ట్ ఇయర్ జువాలజీ, సెకండ్ ఇయర్ బాటనీ, సెకండ్ ఇయర్ జువాలజీ ఏ అంశాలు స్ట్రెస్ చేయాలి, మరి ఎక్కడ చదవాలి, ఎలా బిట్ రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి కోణాల్లో నేను మళ్ళొక్కసారి చూసి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఏదైనా యూట్యూబ్లో వీడియో వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఆ వీడియో లాస్ట్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చేమో, ఆ ఒక క్లాస్ జరిగేటప్పుడు మధ్యలో బిట్ రావచ్చేమో చెప్పలేము. కాబట్టి ఒక అరగంట ఏ వీడియో అయినా వచ్చేటప్పుడు కొంచెం ఒక అరగంట పేషెన్స్తో మీరు వింటే బాగుంటుంది. అలాగే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రెండో అంశం ఏమని అడుగుతున్నారంటే బిట్ బ్యాంకు లేదా కాన్సెప్ట్ వైజ్గా చేయండి అంటున్నారు. నేను ఏం చేస్తానంటే నిన్న ఒక 3 days బ్యాక్ నేను ఇంటర్మీడియట్ స్థాయిలో కాన్సెప్ట్స్ రాయటం స్టార్ట్ చేశాను. ఈ కాన్సెప్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే గురుకులాల్లో మొన్న ఎగ్జామ్ జరిగినప్పుడు ఎగ్జామ్ ముందు రోజు ఒక వారం ముందు రోజు వాళ్ళకి కాన్సెప్ట్ ఇవ్వటం జరిగింది. కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ పాయింట్ అన్నీ కూడా కాన్సెప్ట్ వైజ్గా రాసి సుమారు ఒక 300-400 కాన్సెప్ట్స్ అయితే తెలంగాణ అభ్యర్థులకి గతంలో జరిగినటువంటి గురుకుల ఎగ్జామ్స్కి అందించాను. వాళ్ళు దాంట్లో చాలామంది అంటే ఉపయోగించుకున్న వాళ్ళు ఉద్యోగాలు అయితే వచ్చాయి. అదే కోణంలో అదే కాన్సెప్ట్స్తో ఫస్ట్ ఇయర్ బాటనీ తీసుకుని కాన్సెప్ట్ 1, 2, 3 అలాగా ఎన్నైతే అన్ని కాన్సెప్ట్లు ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి. దాంట్లోనే బిట్ బ్యాంక్ కవర్ అవుతుంది, దాంట్లోనే ఆబ్జెక్ట్ బిట్ కవర్ అవుతుంది. అలాగా రాసి మీకు ఒక బుక్ రిలీజ్ చేయటమా లేకపోతే మీకు PDF పెట్టడమా అదంతా కూడా మనకి కొంచెం టైం పడుతుంది. ఈ మంత్ ఎండింగ్ అయ్యే లోపు నేను అనుకుంటున్నాను. అది కష్ట సాధ్యమేమో అనుకుంటున్నాను. రాయాలి, వాళ్ళకి మన DTP ఇవ్వాలి, మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలి. కొంత పేజీకి 100 రూపీస్ మనకి తెలుగు DTP తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా నేను చేయాలి. నా బ్యాక్గ్రౌండ్ తెలుసుగా మీకు ఎక్కడ ఉన్నానో అవి చూసుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి కంగారు పడవద్దు. ప్రతి ఒక్క అభ్యర్థికి మీరు ఎక్కడైనా కోచింగ్లు తీసుకోండి, ఏ బుక్ అయినా చదవండి. కానీ నేను చేసేటువంటి ప్రిపరేషన్ చేసే మెటీరియల్ చాలా శ్రద్ధతో చేస్తాను. అది ఎలా ఇస్తానంటే అన్ని విషయాలు చెప్తాను. మీరు ఎప్పటికప్పుడు మరి కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవ్వండి. దీంట్లో PGT, TGT వారికి కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, మరి TGT, PGT వారికి కూడా ఏమైనా ఇంపార్టెంట్ బిట్స్ ఇస్తానా అన్ని విషయాలు కూడా నేను ఏదైనా కూడా అందరికీ ఫోన్ చేసి చెప్పలేను. మరి ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేను. కాబట్టి మీకు అత్యవసరం అయితేనే మాత్రమే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చిన్నగా పెట్టండి, అంటే షార్ట్లో పెట్టేయాలి. ఓకే, తర్వాత మీకు ఇంపార్టెంట్ అత్యవసరం ఉంటే కాల్ చేయండి. మ్యాక్సిమం కాల్ చేయటానికైతే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఎక్కువ కాల్స్ మనం వచ్చినాయి అనుకోండి కొంచెం మనకి రేడియేషన్ ఎఫెక్ట్ అయితే నాకు ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకు ఎక్కువ కాల్స్ వస్తుంటాయి. కాబట్టి దయచేసి ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ప్రిపేర్ అవ్వండి. మీ వెనకాల నేను ఉన్నాను ఖచ్చితంగా. నాకు హెల్త్ బాగాలేకపోతే తప్ప మిగతా అంతా కూడా నేను యూట్యూబ్ యాస్పిరెంట్స్ కోసమే నాకున్న టైం వాళ్ళకి కేటాయిస్తాను. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు మన ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు ఎక్కడైనా యాప్లు తీసుకోండి, ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోండి, ఎక్కడైనా మీరు చదవండి. కానీ నా ఛానల్ మీరు ఫాలో అవ్వండి. మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మంచి బిట్స్ రాసి అవి DTP చేసి మీకైతే నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. ఎందుకు ఇలా చేస్తున్నానంటే చాలామంది అనుకోవచ్చు మీకు ఇక్కడ యాస్పిరెంట్స్ కొంచెం ఎకనామికల్గా పూర్ ఉండొచ్చు, కొంతమంది ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళడానికి అవకాశం ఉండకపోవచ్చు, చాలా రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు. వాళ్ళకి మేడమ్స్కి చిన్నపిల్లలు ఉండొచ్చు, మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని సమస్యలు ఉంటాయి. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నాకున్నటువంటి నాలెడ్జ్ నాకు ఎంతైతే ఉందో అంతే షేర్ చేయగలను. అలాగే మరి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో మనకి అమౌంట్ యూట్యూబ్ నుంచి రాకపోయినా నా యూస్ ఒక 500 మెంబర్స్ నా వీడియోస్ చూస్తే చాలన్నమాట. వాళ్ళకి మంచి కంటెంట్ ఇచ్చాను లేదా నేను చూసుకుంటాను. కాబట్టి దయచేసి ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఇంటర్మీడియట్ స్థాయిలో మంచి కంటెంట్ బిట్స్ని తయారు చేయడం స్టార్ట్ చేశాను. మీరు ధైర్యంగా ఉండండి.
జూలై ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపు, లేకపోతే ఒక చాప్టర్ ఒక యూనిట్ రాసి మీకు పీడిఎఫ్ చేయటమో లేదా అలాగా మీకు అన్ని విషయాలు మీకు దయచేసి చెప్తాను. దయచేసి అర్థం చేసుకోండి, ఛానల్ని ఫాలో అవ్వండి, హార్డ్ వర్క్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.